హాయ్ టు ఆల్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నేను కూడా మీలాగే వరమహాలక్ష్మి వ్రతం చేసుకున్నాను. ఎలా చేశాను, ఏమేమి ప్రసాదాలు చేశాను అనేది ఈరోజు ఫుల్ వీడియో ఉంటుంది. సో వీడియో చూస్తూ అలాగే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. చాలా 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 ఇష్టమైన వ్రతం అన్నమాట. ప్రతి ఒక్క ఆడపిల్లకి ఈ అమ్మవారి వ్రతం అన్న చాలా ఇష్టము. అందులో నేను కూడా ఒకదాన్ని. సో వీడియో పూర్తిగా చూడండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ అవుతుంది, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? స్టాప్ చేయి. ఇట్లా అనరే అమ్మో, ఇట్లా నిలబడండి అందరూ. ఏ అమ్మో నిలబడు. తీసుకుంటారా? అది ఎందుకే జున్నురా, జున్ను దబ్బున మెల్లగా. సరే సరే మెల్లగా, దూరం దూరం రా. బొట్టు పెట్టుకోరా మీరు, బొట్టు లక్లే తులసి చెట్టుకి ఒకటి అంటుకునే లేదు.
అమ్మో ఎటు తిరుగమ్మో. వద్దంట దాని మీద చూడాలా? పైసలు పెట్టు. జున్ను రండి దక్కునా రా, అయిపోయిందిరా. కన్నయ్య దా, దా. विनोदिनी नंदनुते गिरिवर विंध्य शिरोदिनी वासिनी विष्णु विलासिनी जिष्णुनुते भगवती हेशिति कंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कृते जय जय हे महिषासुरमर्दिनी. సో మొత్తానికైతే మా ఇంట్లో వరమహాలక్ష్మి వ్రతం అయితే పూర్తి అయిపోయింది. సో అమ్మవారికి అయితే నాకు తోచిన ప్రసాదాలన్నీ చేశాను.
అమ్మవారికి ఏమేమి ఇష్టమో అవన్నీ కూడా చేశానన్నమాట. సో ఫైనల్గా మా ఇంటి మహాలక్ష్మి ఎలా ఉందో కామెంట్లో చెప్తారా? నిజంగా ఎంత బాగుందో కదా. ఇంకా పూజ అయిపోయిన తర్వాత తోరం అయితే కట్టుకోవాలి, చేతికి ఖచ్చితంగా కట్టుకోవాలి. ఇందులో 9 రకాల లక్ష్మీదేవతలు ఉంటారు, అది ఖచ్చితంగా కట్టుకోవాలి. ఇంకా అది కట్టిన తర్వాత ఇంకా అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఇంకా నా భర్తతోనైతే ఆశీర్వాదం తీసుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేయాలి, చేస్తాను కూడా. సో ఇంకా మంచిగా బ్లెస్సింగ్ అయితే ఇచ్చేసిండు. ఇంకా తర్వాత వచ్చిన ముత్తైదులందరికీ కూడా వాయనం అయితే ఇచ్చిన. సో వచ్చిన ప్రతి ఒక్క ముత్తైదు కూడా అమ్మవారితో సమానం కాబట్టి ఎవ్వరికి ఎక్కడ తక్కువ చేయకుండా అందరినీ హ్యాపీగా చూసుకున్నాను. ఇంకా నెక్స్ట్ నైట్ అయితే కొద్దిగా 11 o'clock అలాగా పులిహోర తిన్నానమాట. ఇంకా ఉపవాసం ఉండేని చెప్పాను కదా, ఉపవాసం అయితే విడిచేసిన. సో ఫైనల్గా పూజ అంతా ఇలా జరిగింది, చాలా చాలా బాగా జరిగింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. సో అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికీ ఇలాగే నా పైన ఉండాలి, అలాగే మీ పైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియో ఇంతేనండి, ఉంటాను. బాయ్ బాయ్.